హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టమాటా పప్పు ఎలా తయారు చేయాలని నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా, చాలా రెసిపీగా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను దీనికోసం ఫస్ట్గా ఒక 5 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కొద్దిగా కందిపప్పునైతే నేను తీసుకుంటున్నా. వీడియోలో చూపించిన విధంగా 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కందిపప్పు తీసుకుంటున్నానండి. మీరు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు, పర్లేదు. నేను ఫస్ట్గా 2 to 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా. అందులో నేనైతే ½ గ్లాస్ వరకు కందిపప్పుని అయితే తీసుకున్నాను. మరి ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, పర్వాలేదు. దాని తర్వాత దానికి 3 times అంటే 3 రెట్లు వాటర్ తీసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా గ్లాసున్నర వాటర్ తీసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ తీసుకుంటే పప్పు చాలా పలసగా వస్తుందండి. అందుకోసమనే నేను తక్కువ వాటర్ తీసుకుంటున్నా. 1:3 తీసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత నేను ముందుగా చూపించిన టమాటాలని చిన్న చిన్న ముక్కలు చేసానండి. చిన్న ముక్కలు చేసి డైరెక్ట్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. నేనైతే 5 టమాటా వరకు తీసుకున్నాను. దాని తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు, అవి కూడా చిన్న ముక్కలు తీసుకుని వేసుకున్నాను. దాని తర్వాత ఇతర ఇంగ్రీడియంట్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నా. అదేవిధంగా కారం, పసుపు, ఉప్పు కూడా, సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నా. అన్నీ కూడా 1 టేబుల్ స్పూను అండ్ కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. నేను అన్నీ కూడా 1.5-2 టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తున్నాను. మీరు కర్రీ తగ్గ ఉప్పు, సాల్ట్, పసుపు అన్నీ వేసుకోవాల్సి వస్తుందండి. నేనైతే తక్కువ తీసుకున్నా కాబట్టి తక్కువ వేసుకున్నా. మీరు ఎక్కువ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. లాస్ట్లో మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అన్నీ యాడ్ చేసుకుని బాగా కలిపినాక మూత పెట్టి 6 విజిల్స్ వరకు ఉంచాలండి. 6 to 7 విజిల్స్ వరకు ఉంచాలి. ఎందుకంటే కందిపప్పు చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకైతే నేనైతే 6 విజిల్స్ ఉంచాను. ఇంకో ఎక్కువ ఉంటే ఇంకా మెత్తగా అవుతుందండి. నాకు 6 అయితే చాలు. మీరు 7, 8 ఉపయోగించుకుంటే ఎక్కువ విజిల్స్ ఉంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. దాని తర్వాత నేను ఒక బౌల్ తీసుకున్నా. నాకు పప్పుకు తగ్గ బౌల్ తీసుకున్నా. బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో లోపలికి కొద్దిగా ఆయిల్ తీసుకున్నా అండి. ఆయిల్ తీసుకున్నాక ముందుగా మనం వీడియోలో కట్ చేసిన ఉంచుకున్న ఆనియన్స్, ఉల్లిపాయలను ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. నేనైతే 2 నుంచి 3 ఉల్లిపాయలు ఉపయోగిస్తున్నా. వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి, రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా. దాని తర్వాత ఎండుమిరపకాయలు, అదేవిధంగా కరివేపాకు యాడ్ చేసి బాగా మిక్స్ అయినంత వరకు, రెడ్ కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి. పోపులన్నీ కంపల్సరీ వేయాలి, మంచి టేస్ట్ వస్తుందండి. పోపుల్లో తాలింపు మెయిన్. బాగా రెడ్ కలర్ వచ్చినంత కలుపుకొని దాని తర్వాత ఇందులోకి ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు యాడ్ చేయాల్సి వస్తుంది. రెడ్ కలర్ వచ్చింది కదండి, రెడ్ కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేయాలండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా మీకు కావాలంటే ఇంకో 2 విజిల్స్ వస్తే ఇంకా మెత్తగా అయిపోతుందండి. ఇప్పుడు నేను దీన్ని కాసేపు ఉడకబెడితే ఇంకా మెత్తగా అవుతుంది, అందుకే దించేసాను. ఇంకా మీకు కావాలంటే 2-3 విజిల్స్ ఉంటే ఇంకా పూర్తిగా పేస్ట్ అయిపోతుందండి. ఇలా ఉంటే టేస్ట్ వస్తుంది. మీకు కావాలంటే ఇంక 2 విజిల్స్ ఉంచుకోవచ్చు. పప్పు ఉడికిపోయిందండి. టమాటా అండ్ పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మెత్తగా కావాలంటే ఇంకో 2 విజిల్స్ ఉంచుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇది చాలా టేస్టీగా, రెసిపీగా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్
ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.